చాలా యూనిక్గా అనిపించింది బికాజ్ ఒక డిటెక్టివ్ సినిమా అంటున్నాము. సో డిటెక్టివ్ అంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది ఒక యూనో దట్స్ కామన్ ఎలిమెంట్ దట్ వి అసోసియేట్ విత్ డిటెక్టివ్. సో చెప్పినప్పుడు చాలా యూనిక్ అనిపించింది. ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ ఫ్రెష్. సో అండ్ ఆల్సో మనకి చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము, డిటెక్టివ్ సినిమాలు తెలుగులో చూస్తున్నాము, బట్ అప్పటికి చాలా చాలా యూనిక్గా అనిపించింది ఈ ఫిలిం. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అసలు ఈ టీజర్ చూస్తే ఎప్పుడు యూత్ కాకుండా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ఎప్పుడు మూవీ వస్తుంది తొందరగా చూసేద్దామని అనుకున్నారు. బాగా అనిపించిందండి. ఐ థింక్ రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు చాలా చాలా బాగుంది. చూసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు. సో మనం ఐ థింక్ సినిమా చేసేవరకే మన దగ్గర ఉంటుంది హౌ దే రిసీవ్ ఇట్ అనేది. దట్స్ అన్ అదర్ హోల్ న్యూ లెవెల్. సో ఈ సినిమా అయితే మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాము. సో మేమందరం కూడా 1st March ఎప్పుడైతే థియేటర్స్లో వస్తుందో వీఆర్ హోపింగ్ దట్ వీ గెట్ ద బెస్ట్ రెస్పాన్స్. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. అలాగే విశ్వక్సేన్ డిఫరెంట్ మూవీస్తో వస్తాడు. ఈరోజు చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారు. ఇట్లా డిఫరెంట్ మూవీస్ ఎంచుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. ఒక యాక్టర్ అనేసరికి మనము డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే మనము విల్ బీ ఎ వర్సటైల్ యాక్టర్ అని అనిపిస్తుంది. అండ్ స్పెషలీ ఎర్లీ ఆన్ ఇన్ ద కెరియర్ మనకి ఆ ఛాన్స్ ఉంటుంది టు ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ డిఫరెంట్ జానర్స్. అండ్ ఆల్సో మనము ఎప్పుడైతే డిఫరెంట్ సినిమా చేస్తామో అప్పుడే ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనకి అక్కడ ఫిట్ ఇన్ అవుతామా లేకపోతే ఇలాంటి జానర్లో ఫిట్ ఇన్ అవుతామా అనే క్లారిటీ వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఎక్స్పెరిమెంట్ న్యూ ఫిల్మ్స్. మీ డాడీ శివకందుకూరి గారి సినిమా చూసి ఎలా ఉందని చెప్పారు, ఇంకేమైనా నటన ఇంకా నేర్చుకోమని చెప్పారు. ఆయనకు బాగా అనిపించిందండి ద ఫిలిం. అందరం కూడా చూసాము అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో వాచ్ ద ఫిలిం. సో ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ అండి. వెరీ వార్మ్ రిసెప్షన్ వచ్చింది అందరి దగ్గర నుంచి. సో వీఆర్ హోపింగ్ 1st March ఎప్పుడైతే థియేటర్స్లో వస్తుందో ఆడియన్స్ నుంచి కూడా అదే వస్తుంది అనుకుంటున్నాను. సినిమా లేట్ కావడానికి కారణం ఏంటి? సో మాకు VFX ఒకటి ఇట్ గాట్ డిలేడ్ బై అబౌట్ 3 months అండి. అండ్ 3 months డిలే అయిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ రిలీజ్ డేట్. అండ్ ఇప్పుడు మాకు చూస్తే ఐ థింక్ 1st March అనేది ఒక మంచి డేట్ అనిపిస్తుంది. సో మూవీ చూస్తే డిటెక్టర్ విశాల్ నటించిన అలాగే ఉంటుందా లేకపోతే పొలిమేర టైప్లో ఉంటుందా? ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం అండి. ఇది ఒక లైక్ ఐ సెడ్ చాలా యూనిక్ ఉంటుంది. ఒక పర్టికులర్ ఫిలింకి కంపేర్ చేయలేము. చాలా యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఫిలిం. అసలు టీజర్ చూస్తే మీరు డిటెక్టివ్ అని అందులో కనిపిస్తుంది, కానీ మాకేమనిపిస్తుంది అంటే నాకు సీరియల్ థ్రిల్లర్ మీరైనా ఈ మర్డర్ చేసిందని అంటూ అనిపిస్తుంది. బట్ అది తెలుసుకోవాలని 1st March భూతద్దం భాస్కర్ నారాయణ థియేటర్స్. అలాగే నెక్స్ట్ ప్రాజెక్టులు మీరు ఏం చేస్తున్నారు సార్? సో నాకు 3 films ఉన్నాయండి లైనప్లో. కమింగ్ ఒక less than a monthలో ఐల్ బీ అనౌన్సింగ్ ద ప్రాజెక్ట్స్. అలాగే మీరు చూస్తే హ్యాండ్సంగా ఉన్నారు, లవ్ స్టోరీ సినిమాసే చేస్తున్నారా? లేదండి, అన్ని కూడా డిఫరెంట్ ఫిల్మ్సే, ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ జానర్సే. అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పగానే ఫస్ట్ ఏమనుకున్నారు సార్? యా అండి, లైక్ ఐ సెడ్ ఇందాక చెప్పినట్టు అది చాలా యూనిక్ అనిపించింది. ఇట్స్ అ డిఫరెంట్ ఫ్రెష్ ఫిల్మ్ అవుతుంది. సో వీ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్ హియరింగ్ ద స్టోరీ. కొన్ని క్యారెక్టర్స్తో పాటు నా క్యారెక్టర్ కూడా చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఇందులో మంచి కథ, యాక్టర్స్ కాంబినేషన్ చాలా బాగుంది. క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాలో ఉంటాయి, ఇందులో కూడా. ఇది ఒక భూతద్దం భాస్కర్ నారాయణ అనేది తప్పకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ డైరెక్టర్ గారు అన్నట్లు. ఈ సినిమా ఛత్రపతి లాంటి క్యారెక్టర్ ఇందులో చూడొచ్చా? ఇది ప్రత్యేకం. అంటే దేన్ని ఏ ఫిల్మ్ని మనం ఒక ఫిల్మ్తో పోల్చుకోలేము. ఏ సినిమాకున్న ప్రత్యేకత ఆ సినిమాకు ఉంటుంది. అలా అనేసి ప్రతి సినిమాని మనం వేరే సినిమాతో పోల్చలేము సహజంగా. అంటే ఇది ఒక జానర్, అది ఒక జానర్. అలా ఇది ఒక ప్రత్యేకమైన సినిమా, అది కూడా ఒక ప్రత్యేకమైన సినిమా. ప్రతిదీ ప్రత్యేకమే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అంతే. అలాగే పాజిటివ్ రోల్ మీ నెగిటివ్ రోల్ అయింది? ఫన్ సస్పెన్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటుంది. ఫన్ సస్పెన్స్. టీజర్ ఇన్ని రోజులు లేట్ కావడానికి సినిమా లేట్ కావడం అదే ప్రొడ్యూసర్ చెప్పారు కదా మీకు, ఇప్పుడు చెప్పారు కదా. అంటే కొన్ని గ్రాఫిక్స్ పరంగా ఇంకొంత కేర్ తీసుకోవాలనేసి చెప్పారు కదా. సో దానికోసమే కొంత బెటర్ చేయడానికే కొన్ని విషయాల్ని మార్పులు చేర్పులు. నాకు తెలిసి ప్రొడ్యూసర్ దీనికి మంచి సమాధానం కూడా చెప్పారు. అదే కదా సార్. మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇన్ని రోజులు లేట్ కానీ సినిమాలు లేట్గా రావడానికి కారణం అలా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే అలా ఏం లేదు, ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుంది. దాంతోపాటు ఆ న్యాచురల్ ఫ్లోలో నేను కూడా ఒక పార్ట్ అంతే. నేను మీ పాత్ర చిత్రపల్లి కానీ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చాలా భయపడ్డాను మీ పాత్ర. అయ్యో, అది మీరు అలా భయపడ్డారు. ఓకే, మంచిది. అలాంటి పాత్రలు చేసేవారు మీరు ఈ మధ్యలో కనిపించడం లేదు. మళ్ళీ ఇప్పుడు చూడగానే చాలా సంతోషపడ్డా. అయ్యో, చాలా సంతోషం అండి, మీరు అలా సంతోషపడ్డాను. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తొందరలో నేను మీ ముందు
మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు సినిమాతో నేను వస్తున్నాను. అదే యాక్టర్. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్లతో ఎప్పుడు చేస్తున్నారు సార్? ఇప్పుడు సలార్ చేశాను కదా. అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తారా, ఓన్లీ విలన్ రోలే? అట్లా లేదు, ప్రతి పాత్రను చేయాలనేసి యాక్టర్గా ఇలాంటి లిమిటేషన్స్ ఏమీ లేదు, అన్ని తరహా పాత్రలను చేయాలనేసి నా ఉద్దేశం. అలాగే డైరెక్టర్ గారు ఎలా బాగా చేశారా? డైరెక్టర్ గారు ఆయన కథ మొత్తం రాసుకొని ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేసిన తర్వాతనే ఫిల్మ్ ఆయనకి అందించారు, కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ. ఆయన ఒక యాక్టర్కి ఎలాంటి ఎలిమెంట్స్ వివరించాలో చెప్పాలో అవన్నీ చెప్పారు. ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్కి ఉన్న ఆయన దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి. ఆయన తప్పకుండా ఈ ఫిల్మ్ తర్వాత ఆయన నిజంగా మంచి మంచి కథలతో మన ముందు రాబోతున్నారు. అదే ఈ క్యారెక్టర్కు మీరే సెట్ అవుతారని ఎవరు చెప్పారు? డైరెక్టర్ గారు చెప్పారా, ప్రొడ్యూసర్ చెప్పారు? అంటే ఇన్ జనరల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా టీమ్ సెలెక్షన్ ఉంటుంది. ఈ టీమ్ సెలెక్షన్ అన్నమాట. ఈ క్యారెక్టర్స్ ఇలా ఉండాలి, ఈ డైరెక్టర్ ఇలా అబ్వియస్లీ ఒక టీమ్ యొక్క సెలెక్షన్ అది. డైరెక్టర్, ప్రొడ్యూసర్. టీజర్ చూస్తే అసలు ట్రైలర్ చూస్తే అసలు ఇట్టే అయిపోయేలా ఉంది. ముందే మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా ఇది అందరినీ అలరిస్తుందనేసి కోరుకుంటున్నాను. అసలు ఇది ట్రైలర్ లాంచ్ లేదు, సక్సెస్ మీట్లా ఉంది. అరే ఈ టీం అదృష్టం, మా అదృష్టం. అందులో కూడా నేను ఒక భాగం కావడం నా అదృష్టం.